నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ మిశ్రీ. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిని పాలగుర్తి బీఫామ్ ఇవ్వకుండా కొందరు మంత్రులు తయారవుతూ ఉన్నారు. ఇది ముమ్మాటికి వాస్తవమైన నిజం. దీంట్లో కొంత సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. ఎట్లాంటి సాక్ష్యాధారాలు అంటే, మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆపోజిట్ పార్టీకి అంటే వేరే పార్టీకి మద్దతు ఇచ్చేటట్టుగా పొంగిలేటి గారి యొక్క అల్లుడు, పొంగిలేటి గారికి సంబంధించిన వియ్యంకుడు అందరూ మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ మధ్యలో కూడా లొల్లి జరిగి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల వర్సెస్ కార్యకర్తలు అని చెప్పేసి ఆ మధ్యలో పెద్ద లొల్లని చూసిర్రా. అక్కడి నుంచి మొదలైంది అసలు పెంట. ఇక తీరా మెల్లగా గుంజితే డొంక బయటపడ్డట్టుగా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు పాలగుర్తి ఎమ్మెల్యేగా కొనసాగుతుంటే వీళ్ళు పాలగుర్తిలో ఎమ్మెల్యేగా కరెక్ట్ కాదు, వీళ్ళను ప్రజలు ఆదరిస్తలేరు, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు వీళ్ళని తరిమేస్తూ ఉన్నారు, అగెనిస్ట్గా వీళ్ళని తిడుతున్నారు, ప్రజా ఆదరణ లేదు వీళ్ళకి అని చెప్పేసి ఆ పొంగిలేటి గారు ఆ మధ్యలో చిన్నపాటి వ్యవహారం కూడా నడిపిర్రట. మరి అసలు ఏం జరిగింది బ్యాక్ ఎండ్లో చూసుకుంటే, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారినే బీఫామ్ ఇవ్వకుండా, రాబోయే రోజుల్లో బీఫామ్ ఇవ్వకుండా 2028 ఎన్నికల్లో బీఫామ్ ఇవ్వకుండా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ పొంగిలేటి గారి యొక్క అల్లుడు గారికి టికెట్ వచ్చేటట్టుగా పొంగిలేటి కొట్లాడుతున్నాడు. దామోదర్ రాజనరసింహ మంత్రి గారు ఆయన ఏం చేస్తున్నారు, వాళ్ళ కూతురికి కూడా అక్కడ టికెట్ వచ్చేటట్టుగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నదొకటే కుర్చీ, ముగ్గురు కొట్లాట. మరి కుర్చీ ఎవరికి పోబోతుంది? దీని వెనకాల రేవంత్ రెడ్డి ఇన్ని రోజులుగా మంత్రుల వెనకాల వ్యవహారం నడిపిండు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఫినిష్ చేయడానికి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది చాలా వరకు సర్వత్రా డౌట్లు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది, అసలు మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి దాకా ఈ విషయం చేరబోతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందుకనేమో ఆ మధ్యలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, గౌరవ పాలగుర్తి ఎమ్మెల్యే గారు కనిపించకుండా అమెరికాకు వెళ్ళారు అని చెప్పేసి కొంత వార్త రావడం కూడా జరిగింది. అసలు విషయాన్ని చూసుకుంటే మీకు పిన్ టు పిన్ వివరించే కార్యక్రమం చేస్తాం. మీరు ముచ్చట చూసుకుంటే వారసులకు ఎమ్మెల్యే సీట్లు సెట్ చేసే పనిలో పడ్డ మంత్రులు పొంగిలేటి, దామోదర్. అయితే వీళ్ళ వారసత్వంలో వీళ్ళు ఎట్లాగో మంత్రులు ఉన్నారు కదా, వీళ్ళ కొడుకులు, వీళ్ళ అల్లుళ్ళు, అల్లుళ్ళ కింద ఉన్న డ్రైవర్లు, వాళ్ళను కూడా ఎమ్మెల్యే చేసే కార్యక్రమంలో ఇటు పొంగులేటి, మంత్రి దామోదర్ రాజనరసింహ వీళ్ళు బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాలగుర్తిలో తన అల్లుడి కోసం ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి పొంగులేటి వెన్నుపోటు. ఎవరి అల్లుడి కోసం? పొంగులేటి గారి యొక్క అల్లుడి కోసం యశస్విని రెడ్డిని బీఫామ్ ఇవ్వకుండా వాళ్ళ అల్లుడికి బీఫామ్ తెచ్చుకోవాలి అన్నట్టుగా జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు గమనించారో లేదో, కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా ఉండి పనిచేశారా, నీతిగా ఉండి పనిచేశారా, లేకుంటే క్రేజ్ ఉందా లేదా, ఇవన్నీ చూడరు. కాసులు ఎవరికి ఇస్తే వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో పోటీ చేయకముందు జరిగిన కథ అంతా ఇదే, అంత కథ ఇదే. ఇప్పుడు ఆస్తిగా అదే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తప్పించాలంటే పొంగిరెడ్డి బొచ్చ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ అల్లుడికి మంచి ఎమ్మెల్యే పదవి కావాలి అన్నదే ఆయన టార్గెట్. ఈ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిల తీరుపై తిరుగుబడి స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటి అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన పొంగిలేటి వియ్యకు చూసిర్రా. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి క్యాండిడేట్కి సపోర్ట్ చేయాల్సింది పోయి ఆపోజిషన్కి పొంగిలేటి గారి యొక్క వియ్యంకుడు ఆయన ఏం చేసిండు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు మద్దతు ఇచ్చే కార్యక్రమాలు చేసిర్రు. అందుకనే ఆ మధ్యలో గొడవ జరిగింది. ఏమని? క్రమశిక్షణ కమిటీ వేస్తున్నారు, పాలగుర్తి యశస్విని రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తలకు పడడం లేదని చెప్పేసి ఆ మధ్యలో వార్త వచ్చింది. అది ఉట్టిగా రాలే, నిప్పులేందే పొగ రాదు కదా, ఉట్టిగా రాలే ఆ మ్యాటర్. ఇంత గొడవ జరిగింది, బ్యాక్గ్రౌండ్లో ఇంత వర్క్ జరిగింది కాబట్టే ఈ పొగ పెద్దగా అయ్యి అక్కడ ఏఐసిసి చీఫ్ ఆధ్వర్యంలో క్రమశిక్షణ కమిటీ జరుగుతున్న సమయంలో పొంగిలేటి ఎంట్రీ అయిందట. ఇది మంచిగా ఉంటుంది, వినండి. వీరిని పార్టీలో నుండి సస్పెండ్ చేయాలని ఝాన్సీ రెడ్డి ఫిర్యాదు చేయగా వీరికి మద్దతుగా క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్ళిన పొంగిలేటి వియ్యంకుడు ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి. ఇక ఖమ్మం ఎంపీ ఏం చేసిర్రు, రఘురామిరెడ్డి ఏం చేసిండట, వీళ్ళకి మద్దతుగా ఎవరినైతే క్రమశిక్షణ కమిటీ నుంచి చర్యలు తీసుకోవాలి, వాళ్ళని పార్టీ నుంచి తీసేయాలని చెప్తే ఝాన్సీ రెడ్డి గారు చెప్తే లేదు లేదు వాళ్ళని తీయకూడదని చెప్పేసి అక్కడ మద్దతుగా నిలబడ్డాడట. ఎవరికి? ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలతోటి మద్దతు నిలబడి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పి ఈ యొక్క పొంగిరెడ్డి గారు వియ్యంకుడు వచ్చి అక్కడ డైరెక్ట్గా ఎంట్రీకి ఇచ్చి మ్యాటర్ క్లోజ్ చేసిండు అనమాట. మరోవైపు పాలగుర్తిలో తన కోడలు బరిలోకి దించాలని మరికొంతమంది అసంతృప్తి నేతలను తన వైపు తిప్పుకుంటున్న వేం నరేందర్ రెడ్డి చూశారా. వేం నరేందర్ రెడ్డి గారి యొక్క కోడల్ని కూడా పాలగుర్తిలో అక్కడ ఎమ్మెల్యేగా ఉంచడానికి ఆయన కూడా కసరత్తులు వన్నుతున్నాడట.
వేం నరేందర్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డికి జాన్ జిగిడి. వాళ్ళు ఒకటే కంచంలో తిన్నారు, ఒకటే మంచంలో పన్నారు, ఇద్దరు ఒకటేసారి ఏడ్చిర్రు, ఇద్దరు ఒకటేసారి కలిసి నవ్విర్రు అనే చరిత్ర కూడా బాగానే ఉంది. మరోవైపు జహీరాబాద్ అసెంబ్లీ సీట్ నుండి తన కూతురు త్రిషాను బరిలోకి దించాలని రంగం సిద్ధం చేస్తున్న మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇక రాజనరసింహ ఏం చేస్తున్నారు? ఇక్కడ జహీరాబాద్ అసెంబ్లీ సీటు నుండి తన కూతురుని త్రిషాను బరిలో దించాలని రంగం సిద్ధం చేసిన మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇద్దరు ఇందుకు అడ్డుగా ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి వెళ్ళగొట్టేందుకు స్థానిక నేతలతో తిరుగుబాటు చేయించిన దామోదర్కు మద్దతుగా వ్యవహరిస్తూ జహీరాబాద్ అసెంబ్లీ స్థానం కావాలని అడుగుతున్న ఎంపీ సురేష్ షెట్కార్ ఎన్నికలకు మరో 2 సంవత్సరాలు ఉండగా అసెంబ్లీల వేటలో పడి వివాదాలు దిగుతూ తీరు మార్చుకొని కాంగ్రెస్ నేతలు అయితే మీరు చూసుకోవచ్చు ఎంత ఘోరమైన అంటే ఇప్పుడు యశస్విని రెడ్డి గారి కుర్చీ మీద పాలగుర్తి కుర్చీ మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎంతమంది కొట్లాట దిగారు? దగ్గర 4 మంది. ఇటు వేం నరేందర్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, ఇటు పొంగిలేటి గారి యొక్క వియంకుడు ఎంపీ. ఇక చూసారా ఇంతమంది ఆ పాలగుర్తి సీటు పైన కొట్లాడుతూ ఉన్నారు. పాలగుర్తి సీటు నాకు కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఎప్పుడు మైక్ పెట్టినా కూడా రేవంత్ రెడ్డి లెక్కనే నేను కూడా 2030 వరకు ఎమ్మెల్యేగానే ఉంటా, ఇక్కడనే ఉంటా అని చెప్పి ఆవిడ గారు కూడా చెప్పడం మనం చాలాసార్లు విన్నాం. కానీ ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, వీళ్ళు గెలిచినప్పటి నుంచి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అందుకనే చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందంటే పాలగుర్తిలా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కానీ ఝాన్సీ రెడ్డి గారు కానీ ఆ మాటలు వినే కార్యక్రమం లేరు. వీళ్ళు కంప్లీట్గా అగెనిస్ట్గా తిరుగుతూ ఉన్నారు, అగెనిస్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చేసైనా కాంగ్రెస్ ఇక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఉంచకూడదు అనేది వీళ్ళు టార్గెట్ వేసుకున్నారు. అందులోనూ చాలా వరకు ఈ బ్యాక్గ్రౌండ్లో జరిగిన లొల్లంతా ఇది బ్యాక్గ్రౌండ్లో జరిగింది కథ. దీన్ని నడిపించేది, ముందుకు పుషప్ చేసేది రేవంత్ రెడ్డే కావచ్చు అనే డౌట్లు కూడా వినబడుతున్నాయి. ఇక్కడ ఒకవైపు చూసుకుంటే పొంగులేటి ఆయనకి ఏం తక్కువైందని వాళ్ళ అల్లుడికి సీట్ ఇచ్చి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి వెన్నుపోటు పోడ్చుడు కరెక్టా? ఇది దామోదర్ రాజనరసింహ తన కూతురు గారికి కూడా ఇక్కడ పదవి ఇవ్వడం కరెక్ట్ పద్ధతేనా? వేం నరేందర్ రెడ్డి ఆయన కూడా తన కోడలకి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి దాకా గుంజుకోబోతుంది అంటే మొన్నటిదాకా మనం తీరు చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు తను హైలైట్ కావడానికి కాంగ్రెస్ పార్టీని సర్వం ముంచడానికి తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో కొనసాగుతున్న తెలంగాణ మంత్రివర్గాన్ని మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ చేసి పడేసింది. అన్ని వ్యవహారాల్లో స్కామ్ చేసిర్రని, లేకుంటే ఇంకేదో చేసిర్రని, టీవీలలో కథనాలు నడిపించి పేపర్లలో రోతరాత రాయించి ఆ మంత్రులకు భవిష్యత్తు లేకుండా చేశారు. ఇప్పుడు మెల్లగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సీటు కేసులు పెట్టారు. ఇక డైరెక్ట్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి యొక్క సీటు కేసులు పెట్టారు. అయితే ఇవన్నీ చూస్తే ఎట్లుందంటే ఓ పక్కడబందిగా ప్రిపేర్డ్గా ఆ సీటుని గుంజుకునే ప్రయత్నంలో పొంగులేటి భారీ స్కెచ్ వేసానని అనుకోవచ్చు ఇక్కడ. అయితే ఈ వ్యవహారం చిలికి గాలివాన అయ్యేటట్టుగా రోజు రోజుకి మెల్లమెల్లగా ఇదే తీరుంది ప్రస్తుతానికి. సీట్ ఒకటే సీటు. ఇప్పుడు ఇంకొకరిని యాడ్ చేయలేదు ఇక్కడ. ఈ ముగ్గురితో పాటు ఇంకొక 4 ఆ ఎమ్మెల్యే సీట్ని ఇరువైపులా లాగుడు. నాకు కావాలంటే ఇంకా ఎన్నికలే రాలేదు, ఇంకా టైం పీరియడే కాలేదు, ఎమ్మెల్యే టైం పీరియడ్ కూడా కాలేదు. ఈ మధ్యలో వీళ్ళ కొట్లాటలు మొదలైనవి. అంటే క్రమశిక్షణ కమిటీ కరెక్ట్ లేదు వీళ్ళ దాంట్లో. ఈ కాంగ్రెస్ పార్టీ దాంట్లో డిసిప్లిన్ కరెక్ట్ లేదు. కాంగ్రెస్ పార్టీలో డిసిప్లిన్ కరెక్ట్ ఉండుంటే ఒక్కరు కూడా లైన్ క్రాస్ గారు. కానీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా నాకు కుర్చీ కావాలని చెప్పి భాజపాతో కొట్లాడుతూ ఉన్నారు. ఇట్లా కొట్లాడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడు పేరు వస్తుంది తప్ప మంచి పేరు అనేది ఎక్కడ కూడా రాదనేది మనకు కంప్లీట్గా ఇక్కడ కనబడుతూనే ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఏదైతే పాలగుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇప్పుడు పాలగుర్తిలో ఎమ్మెల్యేగా ఒకటే పోస్టింగ్ ఉంటుంది, ఎమ్మెల్యే సీట్ కూడా ఒకటే ఉంటుంది. ఈ ఒకటే సీట్ పైన వీళ్ళందరూ కొట్లాడు కరెక్ట్ కాదు అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఈ బీఫామ్ని క్యాన్సిల్ చేసేసి వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే పొంగులేటి అల్లుడికి ఒకరిద్దాం అనుకుంటారు. ఇక లోకల్ ఎలక్షన్లో ఆ మధ్యలో ఈయనకు పొంగిరెడ్డి గారి యొక్క వియంకుడు ఈయన కూడా బరిలోకి దిగుతూ ఉన్నాడు. దామోదర్ రాజనరసింహ తన కూతురికి బరిలో దింపాలని ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక వేం నరేందర్ రెడ్డి కూడా వాళ్ళ కోడలికి కూడా ఇక్కడ టికెట్ ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక ఇట్లా తిప్పి మొత్తం అవుతూ ఉంది. ఇవన్నీ పరిస్థితి చూస్తుంటే నాకు కొన్ని సందర్భాల్లో కొన్ని పాటలు గుర్తొస్తాయి. ఏమున్నదక్కో అని ఒక పాడున్న చూసిర్రా, గట్ల అయిపోయింది ఇలా పరిస్థితి. అంటే
నమ్మిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు వెన్నుపోటు పోవడం ఎంతవరకు కరెక్టు? అంటే ఎమ్మెల్యే శశి రెడ్డి గారి యొక్క రాబోయే రోజు 2028లో బీఫామ్ క్యాన్సిల్ చేస్తారా అంటే చేస్తారు అనేదే మనకు వినబడతా ఉంది. ఎందుకు ఇంత టార్గెట్ చేసిర్రు? ఎమ్మెల్యే శశి రెడ్డి గారు చేసిన తప్పేంటిది? ఎమ్మెల్యే శశి రెడ్డి గారు అక్కడ 2023లో భారీ మెజార్టీతో గెలిచినా కూడా ఈరోజు ఆవిడ సీటుకే ఎందుకు ఇసరు పెడతా ఉన్నారు? ఎందుకంటే పొంగులేటి గారి యొక్క వ్యవస్థను మనం చూస్తూ ఉన్నాం కొన్ని సంవత్సరాలుగా. ఏమని ఆయన కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్స్కి పాల్పడడం చెప్పేసి సిబిఐ ఈడీ దర్యాప్తులకు దిగడం జరిగింది. మరి వీటన్నిటిని రక్షింపబడడానికి ఏం చేశారు? పొంగులేటి చుట్టాల ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు, మన చుట్టాలను కూడా మనలు కూడా ఎమ్మెల్యేలు ఉంటే మన ఇంట్లో కూడా ఎవరు రారు, బొచ్చడు బ్లాక్ మనీ దాచుకోవచ్చు అనే ఆలోచన పొంగులేటి ఉన్నాడు కావచ్చు. దామోదర్ రాజనరసింహ అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఇప్పుడు ఈ త్రీ క్యాండిడేట్స్ కలిసి టార్గెట్ ఎవరిని చేస్తూ ఉన్నారు? ఒకటి పాలకుర్తి శశి రెడ్డి గారికి వీళ్ళు డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇగో ఈ తీరుగా జరుగుతూ ఉంది. దేనికోసం? ఎందుకంటే మీరు ఒకటి గమనించాలా, ఇప్పుడు 2023 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నియర్ బై 70% మెజార్టీ వచ్చింది. ఎవరికి? ఇదే ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారికి 70% మెజార్టీ వచ్చింది. రాబోయే 2028 సంవత్సరం మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 10% కూడా వచ్చే అవకాశం కూడా లేదు. అక్కడ 10% కూడా వచ్చే అవకాశం లేదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడే ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేయించారు పాలగుర్తిలో. వీళ్ళు పాలగుర్తిలో గ్రౌండ్ రిపోర్ట్ చేయిస్తే, సీక్రెట్ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే రాబోయే ఎన్నికల్లో యశస్వి రెడ్డి గెలుస్తా అంటే ఇప్పుడు ఈ 2026 ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారికి 10% కూడా అవుట్ ఆఫ్ 100లో 10% కూడా మెజార్టీ వచ్చేటట్టు లేదని చెప్పేసి తేల్చి చెప్పడంతో దీనిపైన ఇక టార్గెట్ వేసిరు. వీళ్ళు టార్గెట్ చేసేసిర్రు డైరెక్ట్గా ఎమ్మెల్యే శశి రెడ్డి గారిని బీఫామ్ ఇవ్వకుండా చేయాలి, మన కుటుంబ సభ్యులకే బీఫామ్లు తెచ్చుకోవాలి అని చెప్పేసి వీళ్ళు గట్టి ప్లాన్ అయితే వేసుకున్నారు. చాలా పెద్ద ప్లాన్ వేసుకున్నారు, చిన్న ప్లాన్ అయితే కాదు, చాలా పెద్ద ప్లాన్లు వేసుకున్నారు. అందుకనే ఈ మధ్యలో మీరు చూస్తున్నారు లేదో, ఝాన్సీ రెడ్డి గారేమో నేను ఎమ్మెల్యేని అవుతాను, యశస్విని రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేలు అవుతాని చెప్పేసి ఆ మధ్యలో మేడం గారు కూడా మాట్లాడిన ముచ్చట్లు కూడా తెలంగాణ సమాజం మొత్తం విన్నది. కానీ ఇప్పుడు చూసుకుంటే అసలు అక్కడ సీటు కాదు కదా, బీఫామ్ అనే కాగితం కూడా ఉంచే అవకాశం లేదు. ఆ బీఫామ్ని కోట్లలో డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇదే పాలగుర్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సీటుకి బీఫామ్ కోట్లలో డిమాండింగ్ ఉంది. ఇప్పుడు ఎంత కట్టుకోవడానికైనా సిద్ధం. మొత్తం బలాన్ని ఉపయోగించి, ఆర్థిక బలాన్నైనా లేకుంటే ప్రభుత్వ బలాన్నైనా ఉపయోగించి మరి కంప్లీట్గా ఎమ్మెల్యే శశి రెడ్డి గారికి ఇది బీఫామ్ పోకుండా చూడాలనేదే వీళ్ళ గొప్ప టార్గెట్ అన్నట్టు. అతిపెద్ద టార్గెట్ వీళ్ళది. ఈ టార్గెట్ తగ్గట్టుగానే వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎందాక చేరుతుంది అనేది చాలా వరకు సర్వత్రా విమర్శలు అయితే ఉన్నాయి. మరి ఎమ్మెల్యే శశి రెడ్డి గారు ఏం తప్పు చేశారు? ఎమ్మెల్యే శశి రెడ్డి గారు చేసిన తప్పేంది? మరి ఎందుకని ఆవిడ వెనకాల వీళ్ళు పడతా ఉన్నారు అనే దానిపైన చాలా వరకు డౌట్లు వినబడతా ఉన్నాయి. మిత్రులారా, ఏం జరగబోతుంది అనేది చాలా అతలాకుతలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ లెక్కను చూసుకుంటే వీళ్ళు సవాల్ విసిరిన మాటలు గుర్తొస్తుంది. నా ట్రిగర్, నా గన్, నా జెండా, నా ఎజెండా ఒకటే. ఏంటిది అది? ఎర్రబల్లి దయాకర్రావు గారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకున్నారు. నిజం చెప్పాలంటే వీళ్ళని అక్కడ రాజకీయాలు అర్థం కావట్లా, వీళ్ళకి రాజకీయాలు అర్థం కావట్లా. వీళ్ళేమో రాబోయే రోజుల దాకా మేము వాళ్ళు చెప్పిన మాట పరంగానే చూసుకుందాం, మేము ఆడ పులులము, నేను చెప్పిన మాట కాదు వాళ్ళు చెప్పిన మాట, ఆడ పులులం అని చెప్పేసి సరే వాళ్ళు గెలిచారు, వాళ్ళు బ్రహ్మాండమైన మెజార్టీని సంపాదించారు. ఆ యొక్క ప్రౌడ్ అనేది వాళ్ళకు ఉంటుంది. అయితే వాళ్ళు సాఫీగా అట్లా పరిపాలన గాలి కొదిలేసి రైతుల ఒడ్లు దడిచితే, పంటలు ఎండిపోతే వీళ్ళు అమెరికా పోయిన చరిత్రలు ఉన్నాయి తప్ప ప్రజల దగ్గర ఉండి సమస్యలు తీర్చినట్లేదు. అయితే వీళ్ళు ఎక్కడ ఇట్లా ఇంతే రాజకీయం అంటే ఇంతే అని వాళ్ళు అనుకున్నారు. కానీ సొంత పార్టీ వాళ్ళే సున్నం పెడతారనే తీరుగా ఎవరు ఊహించరు కదా, ఎవరు పసిగట్టలేరు కదా. అందుకని నేను ఏమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యవహారం చిలికి గానివానైనట్టు తెలంగాణ మొత్తం ఆగమయ్యేటట్టుగా, తెలంగాణను మొత్తం సర్వనాశనం చేసేటట్టుగా ఒక్కొక్క తీరుగా తయారయ్యారు. అయిన పాపానికి ఈరోజు అక్కడ సరైన రియాలిటీ అంటే అంత క్యాడర్ లేకపోవడం వల్ల, ప్రజల్లో ఆదరణ లేకపోవడం వల్ల, ఈవిడ గల పనితీరు మంచిగా లేకపోవడం వల్ల చాలా వరకు అసంతృప్తికి గురయ్యారు. ఎవరు? కాంగ్రెస్ కార్యకర్తలు. స్టార్టింగ్లోనే, ఇప్పటి నుంచి కాదు, మీరు ఒకటి గమనించారో లేదో, ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు వర్సెస్ ఆ మధ్యలో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు వర్సెస్
ఎమ్మెల్యే యశస్వి రెడ్డి అని చెప్పేసి ఆ మధ్యలో చాలా వరకు గొడవలు కూడా జరిగినాయి. వాళ్ళు డైరెక్ట్గా మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళారు. ఆ కాంగ్రెస్ పార్టీ ఆ క్రమశిక్షణ కమిటీ కూడా వేశారు. ఆ కమిటీలో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి రిమూవ్ చేయాలి. యాక్చువల్గా ఏం రిమూవ్ చేయకుండా వాళ్ళని అట్లనే ఉంచి ముందుకు నడిపించారంటే దాని వెనకాల